సేవ ప్రారంభంలోను కొన్ని దినాల తర్వాత నాకు ఒక ఆలోచన జనరల్గా వచ్చింది. ఎందుకో నాకు తెలియకుండానే కళ్ళమటి కన్నీళ్ళు వచ్చేసాయి. కొద్దిగా బాధ అనిపించింది. వచ్చిన ఆలోచన ఏంటంటే, మినిస్ట్రీలో సేవకులు ఉన్నటువంటి వారి కొరకు అందరూ ప్రార్థన చేస్తుంటారు. దానితో పాటు ఈ సేవకుల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటారు కదా. వచ్చింది నాకు. వచ్చిన తర్వాత వెంటనే మరి ఎక్కడి నుంచి తలంపు వచ్చిందో తెలియదు కానీ, జార్జ్, మీ నాన్నగారు చనిపోయి ఇప్పుడు 30 సంవత్సరాల పైన, మీ అమ్మగారు చనిపోయి 20 సంవత్సరాల పైన అవుతుంది. నీ కొరకు ప్రార్థన చేసే తల్లి తండ్రి నీకు లేరు కదా. ఓ ఆలోచన వచ్చేసింది. మనుషులం కదండి. ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే నేను కొద్దిగా చాటును ముఖం పెట్టి కొద్దిగా ఏడ్చాను. నాకు భలే బాధ అనిపించింది. అరే నిజమే కదా, మా అమ్మ నాన్నలు ఉంటే నా గురించి చిన్న ప్రార్థన చేసేవాళ్ళు కదా. తల్లిదండ్రులు సేవకులందరి కొరకు వాళ్ళ అమ్మా నాన్నలు ప్రార్థన చేస్తుంటారు అని అనేసరికి దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను ఆదరించాడు. ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. ఏమనో తెలుసా? జార్జ్, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను. ఆ తల్లిదండ్రులు లేకపోయినా నేనే నీకు తల్లిని, నేనే నీకు తండ్రిని, నేనే నీకు చాలు. అయినా ఏంటి మరి అంత చిన్నపిల్లలాగా ఆలోచిస్తావు? సేవకుడివి, నీ స్థాయిని కాపాడుకో. డానియల్ రాజు పాస్టర్ గారు వాళ్ళకి అమ్మా నాన్న మీ అమ్మా నాన్న కాదా? అభిషేక్ అన్న వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న కాదా? జార్డన్ వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న కాదా? అక్కడ వరకు ఎందుకు? మందిరానికి వచ్చినటువంటి వీరు, లైవ్లో చూస్తున్నవారు, జూమ్లో ఉన్నవారు మీ అమ్మా నాన్నలయ్యా. ఒక తల్లిదండ్రి పోగొట్టుకున్నావేమో, వేవేల కొలదిగా తల్లిదండ్రులను దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని ప్రజలారా, ప్రభు ఎప్పటికీ మనల్ని అనాథలుగా విడవడు. ఆయన మనతోనే ఉండేటువంటి దేవుడు. నా జీవితంలో ఎవరు లేరు, నేను ఒంటరిదానని కుమిలిపోవద్దు. ఒంటరితనంలో వచ్చిన బాధను బట్టి ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక కొంతమంది తీవ్రమైన ఆలోచనలు కలిగి మరణించాలని, చనిపోవాలని పరిగెడుతూ ఉంటారు. నా బ్రతికేందుకు, నాకు ఎవరు లేరు కదా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు కదా, ఓదార్చేవారు ఎవరు లేరు కదా అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. పొరపాటున ఆ రీతిగా చేయొద్దు. నీ దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు ఎరుగుదువుగాక, నీవు తెలుసుకొందువుగాక. అందరూ వెళ్ళిపోయినా, అమ్మా అందరూ వెళ్ళిపోయినా నీ దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నీతోనే ఉండునుగాక.